హలో ఎవ్రీవన్. అసలు టైం చూస్తే 2:24 అవుతుంది. మిడ్ నైట్ 2:24. ఇది ఆఫ్టర్నూన్ కాదు. మేము ఈ టైంలో ఎందుకు లేచినామో అనుకుంటున్నారా? సడన్గా ముందు రోజు విజయవాడ వెళ్దామని మా ఆయన ప్లాన్ వేసి అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకున్నాము. కానీ ఆయనే పందిలా పడుకున్నాడు. నేనేమో ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి రెడీ అయినా. అసలు ఈ ప్లాన్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ సడన్గా ఫిక్స్ అయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుందని. ఈ వీడియో 2 వీక్స్ నుంచి పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే చాలా డిలే అయిపోయింది. ఎడిటింగ్ వల్ల చాలా లేట్ అయిపోయింది, ఇంకా టైం లేదు మాకు అసలు. బట్ ఫైనల్లీ ఈరోజు ఎడిట్ చేసి పెట్టేస్తున్నా. ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే అని. ఈ వీడియోలో మేము విజయవాడ వెళ్ళేదే కాకుండా మేము చేసిన మిస్టేక్స్ కూడా నేను షేర్ చేసుకుంటాను. సో మాది విజయవాడ 1 డే ట్రిప్ అవ్వడం వల్ల మేము ఎర్లీ మార్నింగే బస్ బుక్ చేసుకున్నాము. మా పికప్ టైం వచ్చేసి 4:30. కాకపోతే మేము తొందరగానే స్టార్ట్ అవుదామని 3:50కే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఫాస్ట్గా ఆటో బుక్ చేసుకొని ఆటోలో అయితే వెళ్ళిపోయినాము అక్కడికి. బస్ స్టాప్కి అయితే ఫాస్ట్గానే వెళ్ళిపోయినాము. 4:15, 4:20 వరకు అక్కడ ఉన్నాం మేము. ఇంకా ఆ టైంలో తెలిసిందే కదా, ఎర్లీ మార్నింగ్ ఎవరు ఉంటారు, బస్ స్టాప్ అంతా ఖాళీ ఉంది. చాలా ఎర్లీగా వచ్చేసినాం అనిపించింది మాకే. మేబీ బస్ లేట్ అవుతుందేమో అని అట్లే వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాము. మాకు ఇంకో భయం ఏంటంటే సడన్గా బస్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అన్న భయం కూడా ఉండే మార్నింగ్ వరకు. బట్ లక్కీగా మాకు బస్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు. TGSRTC బుక్ చేసుకున్నాం మేము. అండ్ హస్బెండ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మా హస్బెండ్కి అయితే లేచిన వెంటనే ఖచ్చితంగా టీ కావాలి. సో ఎట్లా టైం ఉంది కదా బస్ రావడానికి అని వెళ్ళిపోయి టీ తెచ్చుకొని బాగా ఎంజాయ్ చేసుకుంటూ తాగుతున్నాడు. మా గ్యాప్లో బ్రేక్ఫాస్ట్ కూడా చేసినాము, కానీ ఆ వీడియో తీయలేకపోయినా నేను. ఇంకా మా ఆయన టీ తాగుతూ నన్ను బాగా ఎక్కిరిస్తున్నాడు. నేను టీ తాగట్లేదు కదా, టీ తాగని వాళ్ళు వేస్ట్ అని చెప్పి నన్ను బాగా సతాయిస్తున్నాడు. సో ఫైనల్లీ బస్ అయితే వచ్చేసింది. అండ్ బస్ అయితే ఎగ్జాక్ట్ టైంకి వచ్చేసింది. మాకు 4:35కి పికప్ ఉండే అండ్ ఎగ్జాక్ట్లీ ఆ టైంకి రీచ్ అయింది బస్సు. సో మేము ఇంకా లేట్ అవుతుంది అనుకున్నాం, కానీ ఎగ్జాక్ట్లీ 4:30కి పికప్ అయితే అయిపోయింది. సో 4:30కి మేమైతే బస్లో ఉన్నాము. సో కొంచెం సేపే కదా జర్నీ, 4-5 అవర్స్లో రీచ్ అయిపోతామని మేము నార్మల్ బస్ బుక్ చేసుకున్నాము, స్లీపర్ కాకుండా. అండ్ ఫైనల్లీ విజయవాడ రీచ్ అయిపోయినాము ఆఫ్టర్ లాంగ్ జర్నీ. కానీ మాకైతే కొంచెం లేటే అయింది డ్రాపింగ్ అనేది. యాక్చువల్గా 5 అవర్స్ జర్నీ చూపించిండే, కాకపోతే మేము రీచ్ అయ్యేసరికి 10:30, 10:40 అట్లా అయింది. సో బస్ స్టాప్ నుంచి మళ్ళీ అమ్మవారి టెంపుల్ వరకు బస్ అయితే ఉంటుంది. సో అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత కొండ మీదకి వెళ్ళడానికి ఇక్కడ చాలా బస్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ ఫ్రీ బస్సెస్, వెహికల్స్ ఏం అలౌ చేయకుండా వాళ్ళే బస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు టెంపుల్కి. అండ్ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే కంటిన్యూస్గా బస్సెస్ వస్తూనే ఉంటాయి. ఇవి జనరల్గా ఎలా ఉంటుందో తెలియదు, కానీ మేమైతే సండే వెళ్ళినాము, దానివల్ల చాలా పబ్లిక్ ఉండే. అండ్ ఫైనల్లీ బస్ అయితే దొరికింది మాకు. ఇంకా మేము వెళ్ళడం సండే అవ్వడం వల్ల ప్లేస్ అయితే లేదు అసలు కూర్చోవడానికి. అండ్ 2 మినిట్సే కదా అని అడ్జస్ట్ అయిపోయినాము. ఫోన్స్ అలౌ లేకపోవడం వల్ల దర్శనం వీడియో అయితే తీయలేదు. అండ్ దర్శనం అయితే ఇప్పుడు అయిపోయింది. దర్శనం అయిపోయాక బయటికి అయితే వచ్చినాము. లోపల శివుడి గుడిలో అర్చన చేసి మాకు ఇదైతే కట్టినారు అక్కడున్న పూజారి. చాలా లేట్ అవుతుందేమో, సండే కదా దర్శనం లేట్ అవుతుంది అనుకున్నాము, కానీ లక్కీ ఏంటంటే మాకు 15 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది. అండ్ ప్రసాదం కూడా ఎంత ఫాస్ట్గా దొరికిందంటే అన్నీ ఆన్లైన్లో ఉండడం వల్ల మాకు దర్శనం తొందరగా అయిపోయింది. అండ్ ప్రసాదం కూడా అసలు లైన్లో నించోవాల్సిన అవసరం లేకుండానే దొరికేసింది. అండ్ ఈ సరౌండింగ్స్ అంతా చూసుకుంటూ కొంచెం సేపు ఫోటోలు దిగి బాగా ఎంజాయ్ చేసినాము. అండ్ సేమ్ బస్సెస్లో వెళ్తే మనల్ని పికప్ చేసుకున్న దగ్గరే డ్రాప్ చేస్తారు. అసలు చాలా తిరగాలనుకున్నాము. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి కూడా వెళ్దాం అనుకున్నాము, కానీ అస్సలు ఓపిక లేకపోవడం వల్ల రిటర్న్ అయితే అయిపోతున్నాము మళ్ళీ బస్ స్టాప్కి. సో ఇక్కడికి వచ్చి ఇంకా శారీలో ఉండడం కష్టంలే అని డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకున్నాము. అండ్ మేము ఒక మిస్టేక్ చేశానని చెప్పాను కదా, అదేంటంటే మేము హైదరాబాద్ నుంచి విజయవాడకి టికెట్ బుక్ చేసుకున్నాము, కాకపోతే విజయవాడ నుంచి మళ్ళీ రిటర్న్ టికెట్ అయితే బుక్ చేసుకోలేదు.
ఎందుకంటే దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటికి కూడా ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నాము టూరిస్ట్ ప్లేసెస్కి. సో ఏ టైం అవుతుందో అని మేము రిటర్న్ టికెట్ బుక్ చేసుకోలేదు. సో ఇక్కడ ఎవరైనా టికెట్ బుక్ చేసుకోకపోతే లాస్ట్ మినిట్ టికెట్స్ ఇక్కడ ఇస్తారంట. సో మీరు కూడా ఎవరైనా టికెట్ బుక్ చేసుకోకపోయినా లేదంటే సడన్గా వెళ్ళాల్సి వచ్చినా కూడా అక్కడ మీరు టికెట్ తీసుకోవచ్చు. మా హస్బెండ్ అయితే చాలా ఓవర్ కాన్ఫిడెంట్ తోటి చెప్పిండు నాకు, విజయవాడ నుంచి చాలా బస్సెస్ ఉంటాయి, ఏ బస్కైనా రావచ్చు మనము, చాలా టికెట్స్ ఉంటాయి అని చాలా బిల్డప్ ఇచ్చిండు. కానీ లాస్ట్కి వెళ్ళి చూస్తే ఫైనల్లీ మాకైతే చాలా కష్టంతో దొరికింది టికెట్. విజయవాడకి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు పర్ పర్సన్ 460, అంటే ఇద్దరికి కలిపి అరౌండ్ 1000 రూపీస్లో అయిపోయింది. కానీ రిటర్న్ టికెట్ లాస్ట్ మూమెంట్లో తీసుకోవడం వల్ల వాళ్ళు పర్ పర్సన్ 800 అట్లా ఛార్జ్ చేసినారు. అండ్ ఇద్దరికి కలిపి 1600 ప్లస్ అయింది. అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ వచ్చిన దానికన్నా డబుల్ అమౌంట్ ఛార్జ్ చేసినారు వాళ్ళు. సో ఆయన ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక టీ తెచ్చుకొని తాగుకుంటూ కూర్చుండు. ఫైనల్లీ బస్ వచ్చింది, మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. బై బై విజయవాడ. రిటర్న్ వెళ్తున్న దారిలో నాకు చాలాసార్లు అనిపించింది, కార్లో వస్తే మాత్రం చాలా వ్యూస్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. ఎంత బాగుందంటే అసలు కార్లో వస్తే ఎక్కడంటే అక్కడ మనకి నచ్చిన చోట ఆపుకొని ఫొటోస్ దిగొచ్చు. ఇంకా మధ్యలో టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది ఇది. నేను అదే అనుకున్నా, కార్లో వస్తే ఇక్కడ ఆపి మంచిగా అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు అనుకున్నా. ఎంత పెద్దగా ఉందో కదా విగ్రహం. నెక్స్ట్ కొంచెం దూరంలోనే ఇక్కడ ఒక శివుడి టెంపుల్ కూడా ఉంది. శివలింగం ఎంత బాగుందో అసలు అక్కడ. కానీ మిస్ అయిపోయినాం ఈసారి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడాలనుకున్నాం. ఇంకా ఫైనల్లీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాము. దిగగానే ఇక్కడ ఫుల్ ఆకలిస్తుందని ఇక్కడ బాలాజీ ఫ్యామిలీ దాబా ఉంటే అక్కడికి వచ్చేసి డిన్నర్ అయితే ఇక్కడే చేసేసినాం మేము. ఇంకా చాలా టైర్డ్ అయిపోయినాము. వెళ్ళేటప్పుడు అంత టైర్డ్నెస్ లేదు కానీ రిటర్న్ అంత జర్నీ చేసేసరికి ఒకటే రోజులో చాలా టైర్డ్ అయిపోయినాము. ఇంక అక్కడి నుంచి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికైతే రీచ్ అయిపోయినాం మేము. మా హస్బెండ్ ఏమో రాగానే కార్ని బాగా చూసుకుంటున్నాడు, అబ్బా పొద్దున్నుంచి చూడలేదని. ఆయనకి కార్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇదే మా ఇల్లు, మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో. ఇప్పుడు మళ్ళీ 2 ఫ్లోర్స్ ఎక్కాలి అంత జర్నీ చేసి. ఫైనల్లీ హోమ్. ఎంత హాయిగా ఉందో వన్ డే. హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు 11 అవుతుంది. టైం వచ్చేసి 11:04కి మేము ఇంట్లో ఉన్నాము, పడుకుంటున్నాము. యాక్చువల్లీ ఇంట్లో ఉన్నాము కాదు, పడుకుంటున్నాము. బై బై, గుడ్ నైట్.